హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హెల్దీ అండ్ టేస్టీ. కంటికి సరిపడా నిద్ర, ఒంటికి తగిన వ్యాయామం, పంటికి నచ్చే మంచి ఆహారం, ఈ 3 సూత్రాలు చాలండి మన హెల్దీ లివింగ్ కి. సో ఈ హెల్దీ అండ్ టేస్టీలో ప్రతిరోజు మంచి మంచి రెసిపీస్ ని, మంచి ఇంగ్రీడియంట్స్ ని ఎలా వాడుకోవాలన్న ఐడియాస్ ని అన్ని తెలుసుకుంటున్నారు కదా, ట్రై చేస్తున్నారు కదా. అలాగే ఈ రోజు కూడా రెడీగా ఉన్నాం టు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ తో. సో చూసేద్దాం, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో గౌరీ, నేను రెడీగా ఉన్నాను టేస్ట్ చూడడానికి 2 మంచి రెసిపీస్ ని. ఓకే, భలే మంచి టేస్ట్, ఐ మీన్ చాలా సింపుల్ టేస్ట్ అనేది నాకు బాగా నచ్చుతుంది. మనం ఏదైతే ఒక ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో దాన్ని క్లియర్ గా తెలిసేలాగా బాగా చేసుకుంటున్నాము. సో ఐ హోప్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ టేస్ట్ లని అని. సో మరి ఈ రోజు ఏం చేస్తున్నాము? ఓకే, సో ఈ రోజు కూడా అలానే చాలా రోజులు అయిపోయింది మనము రాజ్మా వాడి కదా, అందుకని మనము బ్రేక్ఫాస్ట్ కి సూట్ అయ్యేలా అంటే కావాల్సినంత ప్రోటీన్, అంటే బ్రేక్ఫాస్ట్ మనం హెవీగా తినాలి సో దట్ రోజంతా అరగడానికి బాగుంటుంది అంటాం కదా, అలా సూట్ అయ్యేలాగా బ్రేక్ఫాస్ట్ బురిటోస్ చేసుకుంటాం. ఓకే, సో రాజ్మాతో సూపర్ గా ఉంటుంది. అయితే సరే, అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి తీసుకో ఇంగ్రీడియంట్స్. రాజ్మా, ఓ ఎగ్స్ కూడానా? సో రాజ్మా ప్రోటీన్ తో పాటు ఎగ్ ప్రోటీన్ కూడా. సో బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం కదా, సో బ్రేక్ఫాస్ట్ లో మనకి ఒక బాయిల్ ఎగ్ తింటే చాలా మంచిది అని కూడా అంటాం కదా. సో అందుకని ఎగ్స్, మిల్క్ కూడా కంబైన్ చేసి మనం పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నిజంగానే. ఎందుకంటే విడిగా మిల్క్ తాగి విడిగా ఎగ్ ఒకటి తిని ఇంకోటి ఏదో బ్రేక్ఫాస్ట్ స్నాక్ తీసుకోవడం అంటే కొంచెం హడావిడిలో ఉన్న వాళ్ళకు కూడా అది కష్టమే. సో ఇలాగా అన్ని ఒక దాంట్లో కలుపుకుని చేసేసుకుంటే తినడం కూడా ఈజీ. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనము ఇవి కొంచెం సాటే చేసేసుకుందాము, తర్వాత ఎగ్ మిక్చర్ ఇచ్చేసుకుందాం. ఆయిల్ వేయాలా కొద్దిగా? సో కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నామా దీనికైతే? సో పాలు అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ వేయట్లేదు, అది ఎలాగో సపరేట్. ఫస్ట్ మనం కైండ్ ఆఫ్ సాల్సా అంటే ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ అన్ని మిక్స్ చేసి తెచ్చామన్నమాట. సో అవి కొంచెం సాటే చేసేసుకుందాము. ఓకే, యా, అంటే పాలు ఇందులో వేస్తామని కాదు, బట్ దెన్ పొద్దున్నే మనకి ఎక్కువ ఆయిలీగా ఉన్నా అంత నచ్చదు కదా. రైట్, సో కొంచెం లైట్ గా ఉండాలి కాబట్టి. ఓకే, సో ఒకవేళ కావాలంటే మనం ఈవినింగ్ టైం అది తీసుకోవచ్చా? ఫర్ సపోజ్ ఆ టైం కైండ్ ఆఫ్ స్నాక్. మనం ఆల్సో చపాతీ కూడా వాడుతున్నాం కదా, సో బురిటోస్ అంటే మనం అలా దాంట్లో స్టఫ్ చేసి చపాతీలో స్టఫ్ చేసి పెడతాం కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ లా కూడా మనం వాడుకోవచ్చు. సో కొంచెం హెవీ అవుతుంది కాబట్టి 1 చపాతీలో మాత్రమే తీసుకున్నట్టు మనం చూసుకోవాలి. సో కొంచెం స్టఫ్ అంతా ఒక చపాతీలో సరిపోయేలాగా తీసుకుంటే ఫిల్లింగ్ గా ఉంటుంది, సరిపోతుంది. సో ఇప్పుడు మనం రాజ్మా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం టైం పడుతుంది అవ్వడానికి కాబట్టి ఫస్ట్ మనం అది కొంచెం వేసేసుకుని మూత పెట్టేసేద్దాం. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? ఫస్ట్ కొంచెం కుక్ అయినాక యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనకి కొంచెం వాటర్ ఉంది కదా రాజ్మాకి, కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మనం చూసుకున్నాము, తర్వాత కావాలంటే వేసుకున్నాం. ఓకే, సో మూత పెట్టేసి పెట్టేద్దాం. సో ఈ లోపు చేసుకోవాల్సిన ప్రొసీజర్ ఏంటి? సో ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసుకుందాము. సో ఎగ్ స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట. ఎగ్, మిల్క్, షుగర్. షుగర్ వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు. మనం ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుందాము. ఓకే, సో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని స్వీట్ అండ్ సాల్ట్ మిక్స్ లాగా కావాలనుకుంటే రెండు కూడా వేసుకోవచ్చు. కొంచెం మనం అందుకే ఎక్కువ స్పైసెస్ వాడట్లేదు, గ్రీన్ మిర్చి వాడుతున్నాము. సో కొంచెం సాల్ట్ మనం వాడితే బాగుంది. సో బీట్ చేసుకుందాం ఫస్ట్. ఎగ్స్ మనము 2 బీట్ చేసేసుకుందాం దీంట్లోకి. కొంచెం బటర్ వేసుకుందాము. సో ఇందులో ఫస్ట్ బీట్ చేసుకుని తర్వాత మిల్క్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలా? ఓకే, అయిపోయిందా? యా, మిల్క్ కూడా వేసేసుకుందాం దాంట్లో. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే,
సో దీంట్లో స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు. ఆల్రెడీ హీట్ ఎక్కింది. యా ఇది ఎక్కువైంది. సో సో బటర్ వెంటనే స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట. సో మనం అన్నమాట మనం వేసి. యా బటర్. రాజ్మా కూడా మగ్గుతున్నాయి. ఇదైతే కొంచెం చాట్లా అనిపిస్తుంది నాకు. కొంచెం ఆ టొమాటోస్, ఆనియన్స్ అండ్ రాజ్మా ఇలా సింపుల్ గా చాట్ చేసుకున్న బాగుంటుంది కదా రాజ్మా తోటి. ఓకే, సో కొంచెం మనకి అది గట్టి పడింది అనేటప్పటికీ మనం స్క్రాంబుల్ చేసేసుకుంటే మామూలుగా సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనా? ఓకే, ఇందులో ఇంకేమైనా వెయ్యాలా? అందులో అంతే వేసేసుకుందాం దాంట్లో. వేసి కలర్ఫుల్ గా కూడా ఉంది కదా, రకరకాల ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ సాలడ్ లాగా ఉంది. యాక్చువల్లీ ఇలాగైనా తినేయచ్చు. అన్నట్టు ఫిల్లింగ్ కావాలి అంటే మనం ఫైబర్ తో కూడిన వీట్ చపాతీస్ కూడా తీసుకుంటే ఇంకా కంప్లీట్ గా. కొంచెం సాల్ట్ వేసాం కదా ఇందాక మనము. ఇప్పుడు కొంచెం రెసిపీకి సరిపడంత వేసుకున్నాము. సో ఇది అవుతూ ఉంటుంది. మనం చపాతీ కూడా కాల్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ స్టెప్. ఓకే, సరే అయితే ప్యాన్ తీస్తాను. ఓకే, మనకి ఇదైతే బాగా వేగింది కదా చక్కగా. ఇది ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి. ఓకే, ఆయిల్ యాడ్ చేద్దామా? డ్రైగానే వేసేసుకుందాము. ఓకే, సో దట్ వేసి. సో ఒకవేళ మనకు కావాలి అంటే ఈ టొమాటో సాస్ అంటే కొంచెం చిన్నపిల్లలకి మరి ఏదైనా టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఆ కెచప్స్ ఇలాంటివి వాడుకోవచ్చు కదా. యా వేసుకోవచ్చు. బట్ అదే పొద్దునే మనం కొంచెం లైట్ గా అనుకున్నాం కాబట్టి మనం ఇవాళ చపాతి మనకు 2 sides కాలిపోతే ర్యాప్స్ చేసుకోవడమే కదా. సో వెరీ సింపుల్. అయితే మనం 2 చపాతీలు కాల్చి పెట్టేద్దాము. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, చాలా మంది స్నాక్స్ ఆప్షన్ లాగా బిస్కెట్స్ తింటూ ఉంటారు కదా, కానీ బిస్కెట్స్ లో మైదా కంటెంట్ ఉంటుంది, ఆల్సో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం బిస్కెట్స్ స్నాక్ లాగా తినకుండా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా న్యాచురల్ సోర్సెస్ గా మనం ఫుడ్ తీసుకుంటేనే మన స్నాక్స్ హెల్దీగా ఉంటాయి అండ్ మనం ఫ్యాట్ కూడా స్టోర్ చేయం. ఓకే, సో బురిటోస్ చేసేద్దామా? ఇంక ఇప్పుడు మనం ర్యాప్ చేయడమే ఒకటే లేదు కాబట్టి అది వేసుకుని సర్వ్ కూడా చేసేసుకోవాలి కదా మనం. అవును, సర్వింగ్ ప్లేట్ కూడా పెట్టేస్తాను. ఓకే, డైరెక్ట్ గా మనం పెట్టుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఓ పెట్టినా ఇంకొంచెం ఎక్స్ట్రా. కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఓకే పైన వేసుకుందాము. సో మనకి మినిమం స్టఫింగ్ అనేది ఉంటే ఓవరాల్ గా టేస్టీగాను ఉంటుంది, ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. డన్. ఓకే, సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ ప్రొసీజర్ తో భలే ఉందండి. సో చూస్తుంటే మీకు కూడా తయారు చేసుకోవాలనిపిస్తుంది కదా. సో ట్రై చేయాలంటే దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు చూసి నోట్ చేసేసుకోండి. బ్రేక్ఫాస్ట్ బురిటోస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 2, పాలు 1 కప్పు, డ్రై బీన్స్ 1 కప్పు, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల మిశ్రమం 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, బటర్ 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్. బ్రేక్ఫాస్ట్ బురిటోస్ తయారు చేసుకునే విధానం:
ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి కొద్దిగా ఉప్పు, ఉడికించుకున్న రాజ్మా కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసుకుని పాలు, ఉప్పు వేసి మరొకసారి బీట్ చేసుకోవాలి. పాన్ లో బటర్ వేసి ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకుని స్క్రాంబుల్ చేసుకుని రాజ్మా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి చపాతీల్ని 2 వైపులా కాల్చుకుని రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ చపాతీల మధ్యలో వేసుకుని రోల్స్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ బురిటోస్ రెడీ. తయారీ విధానం అండ్ కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. బాగుంది కదా. ఆ బ్లాండ్ టేస్ట్ బాగా బ్లెండ్ అయ్యి ప్లెయిన్ గా ఆల్సో ప్లెయిన్ గా ఉంది. ప్లస్ మనం కొంచెం క్రీమ్ పైన వేసేసి క్రీమ్ నాకు వచ్చింది కదా. అవును, నాకు ఇవ్వలేదు క్రీమ్. సో క్రీమ్ అంతా కూడా బాగా కలిసిపోయింది. అండ్ రాజ్మాలో వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ కదా. ఆ రెండు బాగా బ్లెండ్ అయ్యాయి. మనం రాజ్మా వెజిటబుల్స్ చేసాం కదా. అవును, బట్ ఎగ్ తో చాలా తక్కువ చేయడం. బట్ వెరీ నైస్. పేరుకు తగ్గట్టే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఖచ్చితంగా. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకే, సో మరి చూసేసాము. నెక్స్ట్ రెసిపీ ఏం చేద్దాం? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో స్నాక్స్ చూద్దామా? స్నాక్స్ ఓకే సరే. కానీ ఇది కూడా మళ్ళీ బట్ సినిమన్ టేస్ట్ బాగా వచ్చేలాగా పిజ్జా డో ఉంది కదా. పిజ్జా డో అండ్ సినిమన్ రోల్స్ లాగా చేసుకున్నాం అనమాట. ఓకే, కైండ్ ఆఫ్ సినిమన్ స్టిక్స్ లాగా కూడా చేసుకోవచ్చు మనం విత్ పిజ్జా డో. ఓకే ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కొంచెం డిఫరెంట్ గా ఉంది. స్టార్ట్ చేసేద్దాం. మరి తీసుకో ఇంగ్రీడియంట్స్. ఓకే, సింపుల్ బట్ ఐ థింక్ సినమన్ మంచి టేస్ట్ ఇస్తుంది కదా. ఈ బేకరీ ఐటమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు బాగుంటుంది. బటర్ మనం కొంచెం బటర్ మెల్ట్ చేసుకోవాలి. అయితే బటర్ మెల్ట్ చేసుకుందాం. ఈ లోపు మనము డో చేద్దాము. మైదా పిండి. సో కొన్నిటికి మైదానే మెయిన్ అన్నమాట. అవును, సో ఎంత మనం అవాయిడ్ అనుకున్నా కూడా మైదా కంపల్సరీ. సో అందుకే ఎగ్ కూడా ఇప్పుడు కాదు, ఎగ్ తర్వాత మనం. సో షుగర్ వేసుకుందాం, వనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుందాం, సినమన్ వేసుకుందాం. ఓకే, షుగర్ బాగా ఐ థింక్ మొత్తం సరిపోతుంది అనుకుంటా. వేసేసాం. సినమన్ వేసుకుందాము. చాలా కొంచెం వేసుకోవచ్చు, మనకి మంచి ఫ్లేవర్ రావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సరిపోతుంది. బటర్ కూడా మనం వేసేద్దాము. రెడీ అయింది, తీసుకొచ్చేస్తాం. వేసేనా? ఒకసారి మనం కంబైన్ చేసేసి చేత్తో మనం మిక్స్ చేసే తెలుస్తుంది కదా అన్ని ఫ్లేవర్స్. ఓకే, ఇప్పుడు చేత్తో కలిపేస్తావా ఒకసారి గట్టిగా? సో చపాతీ ముద్దలాగా మనకు తెలిసిందే కదా. పిజ్జా డో ఆల్రెడీ మనం మైదా పిండి వాడాం కాబట్టి చాలా మెత్తగానే వస్తుంది. అందులోనూ బటర్ వేసాం కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా మనకి. సో పిండి కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం చపాతీలా చేసుకుని ఒత్తుకుని దాన్ని మళ్ళీ రోల్స్ చేసుకోవాలి. ఓకే ఓకే, కొంచెం పిండి వేసుకుని వదిలేసుకుని. సో ఇది మనకి ఈవినింగ్ టైం బాగుంటుంది కదా స్నాక్. పిల్లలకి కూడా టేస్టీ స్నాక్. మనం ఇంత బటర్ కూడా వేసాం కాబట్టి సో పిల్లలకే బాగుంటుంది ఎక్కువ నిజంగా. ఓకే, సో కట్ చేసేద్దాం. ఇప్పుడు రెక్టాంగిల్ గా చేసుకుంటే బెటర్. అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇది మనం పొడుగ్గా ఇలా రెక్టాంగిల్ లాంగ్ స్టిక్స్ లాగా వచ్చేట్టు మనం కట్ చేసుకోవాలి. ఓకే,
సో ఇది ఇలా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక జస్ట్ ఇలా రోల్స్ కాబట్టి కొంచెం ఇలా రోల్ చేసుకోవాలి. ఓకే, సో మన రోల్ సైజ్ బట్టి మనం చపాతీ ఒత్తుకోవడం అనేది ఉంటుంది. ఓకే, సో దీన్ని జస్ట్ మనం ఇక్కడ క్లోజ్ చేసేసే కొంచెం వాటర్ వేసి. అలాగే ఇంకోటి కూడా చేసుకోవాలి. సో దీనికి ఇక్కడ మనకి వాటర్ అద్దేసి క్లోజ్ చేసి ఇలాగా బాగా ప్రెజెంట్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా వెంటనే తినేస్తారు. ఒకవేళ అంటే కంటిన్యూస్ గా స్కూల్ ట్యూషన్ ఇలా అన్ని ఉన్న పిల్లలకైతే ఇవి మనం ప్యాక్ చేసి కూడా ఇవ్వచ్చు చక్కగా. ఇది కూడా క్లోజ్ చేసేయచ్చు. రెడీ. ఓకే, సో ఇలాగే అన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో మనకి రోల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? సో మనం ఎగ్ బీట్ చేసుకుందాము. జస్ట్ 1 egg. ఓకే, మనకి ఈ క్వాంటిటీ రోల్స్ కి 1 egg సరిపోతుంది కదా. బ్రష్ చేయడానికి కొంచెం అది అలా మనం కోట్ చేసేస్తే సరిపోతుంది. కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుందాం. ఓ, ఇందులో కూడానా? వెయ్. సో ఇప్పుడు కొంచెం షుగర్ పౌడర్ వేసుకుందాము. సో ఆల్రెడీ మనం అందులో కొద్దిగా వేసాం కదా, సో టాప్ కోట్ కాబట్టి ఇక్కడ కూడా టేస్ట్ మిస్ అవ్వకుండా లైట్ గా షుగర్ పౌడర్ అయితే ఈజీగా కరిగిపోతుంది. బేక్ చేయాలి కాబట్టి నేను ట్రే చేస్తాను. డిప్ చేసి పెట్టేయచ్చు. ఓకే, సో ఈ రోల్స్ ని జస్ట్ ఇందులో డిప్ చేసి పెట్టేయడమేనా? ఓకే, ట్రే చేద్దాం ఒకసారి. ఓకే, సో డిప్ చేసేద్దాం. జస్ట్ లైట్ గా డిప్ చేసి పెట్టేసేద్దాం. షేప్ అవుట్ అది అవ్వకుండా మనం చూసుకుంటే బెటర్. సో టాంగ్స్ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బేక్ చేస్తాను. ఓకే, సో 10 minutes పెట్టేస్తాను. 5 minutes పెడదామా? ఓకే, సో మనకి బేక్ అయితే రెడీ అయిపోయినట్టే. అంతే. వ్యూస్ కోసం మరో టిప్. ఇప్పుడు మనం చాలా రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చూస్తున్నాం కదా, లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ వేస్తున్నారు. సో మనము వెజిటబుల్స్ వండే ముందు సాల్ట్ వాటర్ లో అట్లీస్ట్ ఒక 2 minutes కానీ లేదా 15 minutes కానీ సోక్ చేసి మనము వాడితే దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ పోతాయి. ఆల్సో పీలింగ్ వల్ల కూడా మనకు కొంచెం పెస్టిసైడ్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు బాగా వాష్ చేసే వెజిటబుల్స్ వాడండి. పిజ్జాడో సినమన్ రోల్స్ రెడీ అయిపోయాయండి. సో ఇప్పుడు మనం తీసి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. ఓకే, కదా. నైస్, కరెక్ట్ గా వచ్చాయి. సర్వింగ్ ప్లేట్ తీసా. ఓకే, రెడీ. ఇలాంటివి అన్ని చేసి పెట్టినా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు మరోసారి చూసేయండి. పిజ్జాడో సినమన్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, బటర్ 1 టేబుల్ స్పూన్, పంచదార 1 కప్పు, చెక్క పొడి 2 టీ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఎగ్ 1, పాలు 1 కప్పు. పిజ్జాడో సినమన్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో మైదా పిండి, పంచదార, చెక్క పొడి, వెనిలా ఎసెన్స్, బటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకుని కొంచెం ముద్ద తీసుకుని చపాతీలా ఒత్తుకుని రోల్స్ కి కావాల్సిన సైజుల్లో కట్ చేసుకోవాలి. దీన్ని రోల్స్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఎగ్ ని బీట్ చేసుకుని వెనిలా ఎసెన్స్, పంచదార పొడి వేసి బాగా కలుపుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రోల్స్ ని ఇందులో ముంచి తీసి ఓవెన్ పాన్ పైన పెట్టి 2 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చివరిగా దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి పంచదార పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పిజ్జాడో సినమన్ రోల్స్ రెడీ. తయారీ విధానం అని కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో యమ్మీగా తినేద్దామా?
భలే స్వీట్ గా, చాలా క్రిస్పీగా సినిమన్ ఘాటు లైట్ గా, యాక్చువల్లీ మరి అంత ఘాటుగా బాగుంది. ఎగ్ కోటింగ్ బాగుంది. అండ్ సినిమన్ స్టిక్స్, సినిమన్ రోల్స్ నేను ఇందాక అన్నట్టు ఎన్నైనా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. కాకపోతే కొన్ని కొంచెం షుగర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా Butter. పిల్లలకి బాగా పెట్టచ్చు, ఈజీగా పెట్టచ్చు. అండ్ బట్ ఎంతైనా మనం బటర్ ఎక్కువ వేసాం కాబట్టి అవును. కొంచెం చూసి పెడితేనే బెటర్ గా ఉంటుంది కదా. బట్ యా, ఎనర్జీ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి మంచి రెసిపీస్ ఇస్తే ఎనర్జెటిక్ గా ఉంటారు అండ్ మంచిగా ఆడుకోవడానికి కూడా వెళ్తారు పిల్లలు. సో నైస్ కదా, చాలా బాగుంది. సో మరి ఇందాక చూసిన బ్రేక్ఫాస్ట్ బురిటోస్ అండ్ ఇప్పుడు ఇది, సో ఈ రెండిట్లోనూ న్యూట్రిషనల్ వాల్యూస్ ఒకసారి చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ బురిటోస్, బ్రేక్ఫాస్ట్ లో మంచి ప్రోటీన్ తినాలి అండ్ మంచి క్యాలరీస్ తినాలి. ఎందుకంటే లాంగ్ డే అంతా అది కరిగించాలి కాబట్టి, సో అది బాగుంటుంది కదా. అందుకని మనకి రాజ్మాలో మంచి ప్రోటీన్స్ వస్తాయి, ఫైబర్ వస్తుంది, ఐరన్ కూడా వస్తుంది. అవును. ఎగ్ కూడా యాడ్ చేసాం. అవును. స్క్రాంబుల్ చేసాం కాబట్టి మరి ఫ్రై కూడా అవ్వలేదు కాబట్టి పాలు, ఎగ్, రాజ్మా చాలా వేసాం. Super. మంచి ప్రోటీన్, మంచి క్యాలరీస్, మంచి ఎనర్జీ ఇస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ లో పక్కా తీసుకోవాల్సిన రెసిపీ. తర్వాత మనం చేసిన సినిమన్ రోల్స్, Pizza dough తో. సినిమన్ రోల్స్ కదా. సో ఈ రోల్స్ అనేవి చిన్న స్నాక్ లాగా మనం తీసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయట్లేదు, బేక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు. బటర్ కూడా మొత్తం తగ్గించేసి వాటర్ ఎక్కువ వేసి కూడా చేసుకోవచ్చు. కొంచెం బటర్ వేసుకొని బటర్ ఇలాగా వేసి ఇవ్వచ్చు, వేసినా పర్వాలేదు. లేదు మనము ఇంకా పెద్దవాళ్ళు ఏమైనా తినాలి అని అనుకుంటే నువ్వు అన్నట్టు నీళ్లు వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని స్లైట్ గా బటర్ వేసుకుని సరిపోతుంది. దీంట్లో కొంచెం వీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే మనం మొత్తానికి అంటే మైదా బదులు వీట్ కూడా చేసుకోవచ్చు. సో మైదా బదులు ఇంకా వేరే లేదా మైదా అండ్ వీట్ కొంచెం మిక్స్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. సో ఎగ్ డిప్ చేసాం కాబట్టి మళ్ళీ ఇది కూడా మంచి ప్రోటీన్ కంటెంట్, అవునవును. మంచి క్యాలరీస్ వస్తున్నాయి, మంచి ప్రోటీన్ వస్తున్నాయి కాబట్టి రైట్ స్నాక్ లాగా అందరూ తీసుకోవచ్చు కదా. సో చూసారు కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా ఇంత హెల్దీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ ని డెఫినెట్ గా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ రోజు ఎపిసోడ్ ని మిస్ అయి ఉంటే యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/etvlife or www.facebook.com/etvlife. సో తప్పకుండా చూసి ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, సీ యూ, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.